హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మేడం గారు, 2 రోజుల క్రితం రాయదుర్గం నుంచి వంకాయలు తెచ్చినట్టు గుర్తుంది. రాయదుర్గం వంకాయల్ని ఎవరండి మర్చిపోతారు? అవును, మరి ఏం చేయమంట వాటితో? గుత్తి వంకాయ చేయొచ్చు. గుత్తి వంకాయ చేయనా? ఓకే, రాయదుర్గం స్పెషల్ వంకాయలతో గుత్తి వంకాయ. మీకు తెలుసా ఎవరికైనా రాయదుర్గం వంకాయల స్పెషల్? ఇవి నిజంగా అండి, మా ఊరి సైడ్ మొత్తం చుట్టుపక్కల రాయదుర్గం అని అనంతపూర్ డిస్ట్రిక్ట్ చాలా అంటే చాలా స్పెషల్, టేస్టీగా ఉంటాయి ఈ వంకాయలు. నాకైతే పిచ్చ ఇష్టం వంకాయలు అంటే. అవి ఉన్నాయంటే నేను చికెన్ కూడా చూడాను, అసలు అంత ఇష్టం. మీరు కూడా ఒకసారి వీలైతే అటు సైడ్ ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అటు సైడ్ అంతా ఇవే వంకాయలు వస్తాయి, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు గుత్తి వంకాయ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం ఫస్ట్ గుత్తి వంకాయకు గాను. సో ఈ మసాలా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, మీరు అక్కడ చూసుకోవచ్చు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఇక్కడ 2.5 స్పూన్స్ ఆఫ్ మసాలా తీసుకుంటున్నా. 2 స్పూన్స్ కారం పొడి, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, మరి 1/2 స్పూన్ పసుపు, ధనియాల పౌడర్ 3/4 స్పూన్ అండి, 3/4 భాగం స్పూన్, ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా ఈ పేస్ట్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. సో మనం గుత్తి వంకాయకి ఇదే పేస్ట్ని పెట్టుకుంటాము. బాగా కంప్లీట్గా మిక్స్ చేసుకోండి, మీకు వీలైతే హ్యాండ్స్తో మిక్స్ చేసుకోండి. ఇలా ఉంటుందండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా మన రాయదుర్గం వాళ్ళు ఉంటే ఒక్కసారి ఒక లైక్, ఒక కమెంట్ వేసుకోండి. ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నా వంకాయల్ని. సో మీరు ఇలా 4 సైడ్లు 4 ముక్కలు చేయకండి. జస్ట్ లాస్ట్ వరకు దాని తుమ్ము ఉంటుంది కదా, అక్కడి వరకు కట్ చేసుకొని ఇలా ప్లస్ షేప్లో కట్ చేసుకొని, ఇవి కట్ చేసుకున్న తర్వాత వంకాయలు ఎప్పుడే కానీ బయట పెట్టకూడదు. అంటే వాటర్లో వేయకుండా మీరు బయట పెట్టారంటే నల్లగా అయిపోయి చేదు వచ్చేస్తాయండి వంకాయలు. సో అందుకనే ఎప్పుడైనా కానీ మీరు వాటర్లో వేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే మీకు ఎంతసేపు అయినా కానీ నల్లగా అవ్వవు వంకాయలు. మీరు చూసే ఉంటారు, వంకాయలు కట్ చేయగానే నల్లగా అయిపోతుంటాయి. అవి అలానే వదిలేసామంటే చేదు కూడా వచ్చేస్తాయి. అందుకే మీరు ఆ నీళ్ళలో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మీరు ఆ వంకాయలని కట్ చేసుకున్నారంటే మీరు ఎంతసేపు పెట్టినా కూడా వండేంత వరకు ఏం కాదు. సో అందుకని నేను ఉప్పు వేసుకొని అవి వంకాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. కట్ చేసుకున్న వంకాయలంతా ఆ నీళ్ళతో పాటే పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను. ఆ 1/2 కేజీకి సరిపడా కడాయిని తీసుకోండి. కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను వంకాయలకి తుమ్ములు మాత్రం కట్ చేయలేదండి. ప్రతి ఒక్కరు పెద్దగా ఉన్నాయని కట్ చేయడము, లేకపోతే వాళ్ళకి నచ్చదనేసి కట్ చేస్తుంటారు. ఒకసారి మీరు అవి అలానే ఉంచుకొని అందులో టేస్ట్ ఎంతగా ఉంటుందో లాస్ట్ వరకు తిని చూడండి. మీరు జస్ట్ వంకాయని మాత్రమే తింటుంటారు చాలామంది, బట్ నాకు ఎందుకు అంత ఇష్టము అంటే కనుక, నాకు వంకాయల్లో చివరి వరకు కంప్లీట్గా తినడం ఇష్టం. అందులో ఉండే గుజ్జు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఒక్కసారి ట్రై చేయండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం ఇలా వంకాయల్లో 4 వైపులా దాని లోపల పెట్టుకోండి వంకాయల్ని. ఎందుకంటే మనం గుత్తి వంకాయలు చేస్తున్నాం కాబట్టి దాని లోపల పెట్టుకోండి. ఇలా మీరు ఎన్ని కేజెస్ చేసుకుంటారో అన్ని కేజెస్ అయ్యేంత వరకు ఇలా చేసుకోండి. మీకు ఈ మసాలా చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి. మీకు ఈ మసాలాది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఈ మసాలాని ఒక 1 వీక్ to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఏం కాదు, మీరు ఇదొక్క మసాలా ఉంటే చాలు, ఏ కర్రీస్ అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు. సో అందుకనే మీరు ఎప్పటికైనా కానీ స్టాక్ పెట్టుకోండి. ఇన్కేస్ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అందులో ఉప్పు కలిపి పెట్టుకున్నారు అంటే చాలా రోజులు, ఒక 1 వీక్ వరకు మీరు ఉంచుకోవచ్చండి. దాంట్లో సాల్ట్ వేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం నేను నింపేశానండి వంకాయల్లో మసాలాని. అదంతా కూరేసిన తర్వాత మీరు ఇంకా కొంచెం ఏదైనా మిగిలింటే ఆ బౌల్లో మసాలా, దాన్ని కూడా మొత్తం అదంతా తీసుకొని ఇట్లా వంకాయల పైన వేసుకోండి. మీకు ఎక్స్ట్రా గ్రేవీకి పనికి వస్తుంది.
సో ఆ బౌల్ని కొన్ని వాటర్ వేసుకొని బౌల్ని అంతా వాష్ చేసుకొని ఆ రసం నీళ్ళని అందులోనే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక చిన్ని ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ చిన్న ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు అందులోనే వేసుకొని మీరు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్ పెట్టకండి. మరి ఒక 1.5 చిట్టి ఆయిల్ వేసుకోండి. దీనికి వచ్చేసి ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే గుత్తి వంకాయ కాబట్టి. మీకు రసం కావాలంటే రసం చేసుకోండి, కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని. లేదు ఫ్రై ఒకటే చాలు అనుకుంటే మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది చపాతీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు నీళ్లు వేసుకోకుండా జస్ట్ ఆవిరితోనే ఉడికేలాగా చూసుకోండి. ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాల వరకు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఆ వంకాయల్ని మొత్తం ఇలా తిప్పాలండి, రివర్స్గా తిప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సైడ్ ఆల్రెడీ కుక్ అయి ఉంటాయి. సో వాటిని అంతా బాగా తిప్పుకోండి, ప్రతి ఒక్కటి సింగిల్. ఎందుకంటే మనకి తుమ్ములు ఇక్కడ పొడవుగా ఉంటాయి కాబట్టి మీరు సింగిల్గా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో సింగిల్గా అన్నీ తిప్పేసుకొని మరి కొంతసేపు మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల వరకు ఉడకబెట్టుకోండి. చూడండి, అప్పుడే ఉడికిపోయింది ఆల్మోస్ట్. మీకు గ్రేవీ ఇక్కడ మీరు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మీరు అవి ఉడికేనాయో లేదో చూసుకొని, ఒక్కొక్క వంకాయ గట్టిగా ఉంటాయండి, సో అందుకని మీరు అన్నీ చెక్ చేసుకొని అందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలండి. మా వంకాయలు ఎందుకంత స్పెషల్లో తెలియదు కానీ అది సొంత ఊరు వంకాయలు అనేది ఒకటి ఉంటుంది. బట్ నేను ఇప్పటి వరకు చూసిన వంకాయలన్నీ ఇటు సైడ్ కర్ణాటక సైడ్ అయితే ముళ్ళులతో వంకాయలు ఉంటాయి, లేదంటే అవి లైట్ గ్రీన్ పొడవుగా ఉంటాయి. బట్ అవి ఏ టేస్ట్ ఉండదండి. ఆ గ్రీన్ అయితే జిడ్డుగా ఉంటాయి. ఈ ముళ్ళు వంకాయలు అయితే కనుక ఇంకా రాళ్లతో కొట్టినా కూడా అవి ఉడకవు. అది ఏం వంకాయలో మరి నాకైతే తెలీదు. బట్ ఒకసారి మా వంకాయలు ట్రై చేయండి, పెద్ద ఫ్యాన్ అయిపోతారు మీరు అంతే. ఎందుకంటే నేను కూడా అంతే ఫ్యాన్ కాబట్టి. ఇప్పుడు చూడండి, గుత్తి వంకాయలు బాగా ఉడికిపోయినాయి. సో మసాలా అంతా మీకు ఏ స్మెల్ కూడా రాదు, ఎందుకంటే ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కాబట్టి. మీరు ఇంకా సర్వ్ చేసుకొని చపాతీలోకి తినేసేయండి. రెడీ అండి గుత్తి వంకాయ ఫ్రై, అది కూడా మా ఊరి రాయదుర్గం వంకాయలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ న్యూ క్రియేటర్స్. థ్యాంక్ యూ.